హాయ్ అండి, నేను మీ బుక్కి రాంబాబు. మేము గత 2 వీడియోలో పోస్టల్ జీడిఎస్ గురించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ గురించి చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చాము కదండి. ఆ 2 వీడియోలకి మంచి ఆదరణ వచ్చింది. ఇలాగే మీరు మమ్మల్ని ఇలా ఆదరిస్తారని, షేరు సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇక మనతో పాటు ఉన్నారు బుక్కి గణేష్ గారు. ఫస్ట్ వెరిఫికేషన్లో ఏమైనా మిస్టేక్స్ ఏమైనా ఉంటే దాన్ని ఏ విధంగా ఓవర్కమ్ చేయవచ్చో చెప్పడానికి రెడీగా ఉన్నారండి. చెప్పండి బుక్కి గణేష్ గారు, ఫస్ట్ వెరిఫికేషన్ గురించి. అందరికీ నమస్కారం. నా పేరు బుక్కి గణేష్. నేను ఎంపీ దిశ డివిజన్లో ఏబిపిఎం ఎస్ఎన్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్గా చేస్తున్నాను. నేను ఇప్పుడు ప్రజెంట్ 1 year అవుతుంది ఇక్కడ చేసి. ఇప్పుడు నేను ప్రీవియస్ వీడియోలో ఒక 2 వీడియోలో చెప్పాను ఫస్ట్ వెరిఫికేషన్, డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ ఎలా ఉంటుంది ఏందని. మళ్ళీ ఇంకోసారి చెప్తాను నేను. అలాగే డాక్యుమెంట్ సబ్మిట్ సెకండ్ సారి ఏమేమి తీసుకెళ్ళాలి అవి కూడా చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ వెరిఫికేషన్లో చెప్పాను కదండి, 10th మేము ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, అలాగే మన క్యాస్ట్ సర్టిఫికేటు, ఇవి మెయిన్, అట్లాగే మెడికల్ సర్టిఫికేటు, ఈ మెయిన్గా తీసుకెళ్ళి ఉండాలి. అలాగే మన ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్, ఈ మన 10th మెమోలా ఇవి పర్టికులర్గా సేమ్ ఉండాలి, లేకపోతే రిజెక్ట్ అయ్యే అవకాశం చాలా ఉన్నది. మీరు రిజెక్ట్ అయితే మళ్ళీ సెకండ్ వెరిఫికేషన్ అయితే ఇది ఏమి ఉండదు. ఇక అయిపోయింది. మనం ఒక వెరిఫికేషన్ డే మిస్ అయినా కూడా మనకు 3 days ఆఫ్ టైం ఇస్తారు. ఓకే, 10 days మధ్యలో నువ్వు ఆ అప్లికేషన్ మన వెరిఫికేషన్ అయిపోతే ఒక 10 days దాటి వాళ్ళ డేట్ ఇచ్చిన డేట్ రిజెక్ట్ చేస్తారు. మనం ఏం చేయలేము దాన్ని. అయితే ఇప్పుడు ఫస్ట్ వెరిఫికేషన్లో మెడికల్ సర్టిఫికేట్ తీసుకోవచ్చు మ్యాండేటరీ అన్నారు కదా, అది పక్కా తీసుకుని వెళ్ళాలా? పక్కా తీసుకొని వెళ్ళాలి. వాళ్ళు తీసుకెళ్ళినాక మళ్ళీ వాళ్ళు ఏమేమి హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు మన దగ్గర నుంచి అవి చెప్పండి. ఫస్ట్ వెరిఫికేషన్లో అయితే ఏం హ్యాండ్ ఓవర్ చేసుకోరండి. ఓకే, ఫస్ట్ వెరిఫికేషన్లో మనం ఏమేమి తీసుకుపోతానో అన్ని మనం స్కాన్ చేసుకొని మన రిటర్న్ మనకి ఇచ్చేస్తారు. ఓకే, ఓన్లీ వాళ్ళు అడుగుతారు. సెకండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇవి ఈ మధ్య 15 days మధ్యలో మళ్ళీ మనకి జీమెయిల్కి మెసేజ్ వస్తుంది. ఈ మధ్యలోనే తీసుకుపోయేటి ఇప్పుడు ఈసారి మనం తీసుకుపోయేటి అన్ని తీసుకుంటారు. 10th మెమో తీసుకుంటారు, క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకుంటారు, మెడికల్ సర్టిఫికేట్ తీసుకుంటారు, అలాగే కంప్యూటర్ సర్టిఫికేట్ మెయిన్గా అడుగుతారు. తీసుకోవాలి. కొందరు అడగారని తీసుకోపోరు, మళ్ళీ అది కూడా ఒక మ్యాండేటరీ ఆడ. 10th మెమో అట్నే మన ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఎన్ని ప్రూఫ్, అలాగే మన పాస్పోర్ట్లు తీసుకోపోవాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకుంటారు. ఇది తీసుకెళ్ళినాక మనకేందంటే మళ్ళీ అది తీసుకున్న తర్వాత మనకు ఒక ఫామ్ ఇస్తుంది. అటెన్షన్ ఫామ్ అని ఒకటి ఉంటుంది. ఆ ఫామ్ తీసుకొని మనం 3 జిరాక్స్లు తీసుకోవాలి. సెకండ్ ఫర్దర్ గా అది మనకి ఇస్తారు. ఫస్ట్ వెరిఫికేషన్ అయిన తర్వాత సెకండ్ మన ఫస్ట్ వెరిఫికేషన్ అయిపోయినాక మన సెకండ్ వెరిఫికేషన్ డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తాం. అవన్నీ తీసుకున్న తర్వాత మనకి ఏంటంటే ఒక ఫామ్ ఇస్తారు. ఈ ఫామ్ ఇచ్చినాక మనం ఏం చేయాలంటే 3 సెట్లు జిరాక్స్లు తీసుకోవాలి. 3 సెట్లు తీసుకొని క్యాపిటల్ డీటెయిల్స్ తోటి ఫామ్ ఫిల్అప్ చేయాలి. 5 years బ్యాక్ అంటే 6th నుంచి 10th వరకు ఏ స్కూల్లో చదివారు బ్యాక్ అవి నెక్స్ట్ ఇప్పుడైతే కాదు కదండి. ఇప్పుడు కాదు, డాక్యుమెంట్ సబ్మిట్ అయిపోయినాక నెక్స్ట్. చాలా మంది అడిగే క్వశ్చన్ ఏమిటంటే, ఇప్పుడు చాలా మంది నార్త్ లో అప్లై చేసుకుంటున్నారు కదా, వాళ్ళకి కనీసం ఎట్లా బేసిక్ హిందీ నాలెడ్జ్ ఉండాలి. మళ్ళీ వాళ్ళు ఏమంటున్నారంటే, ఇప్పుడు మేము తెలంగాణ నుంచి అప్లై చేస్తున్నామండి, మాకు 85%, 87%, 90% ఉంది, మాకు వచ్చే ఛాయిస్ ఉందా అని అడుగుతున్నారు చాలా మంది. నాకు వచ్చే డౌట్ ఇచ్చింది, చెప్పండి. అంటే నార్త్ ఈస్ట్ అంటే ఇప్పుడు అది చాలా టఫ్ ఆడ. అంటే ఏ టఫ్ అంటే ఏంటంటే ఆ స్టేట్లకి అక్కడ స్టేట్ ఉన్న వాళ్ళైతే మాత్రం వేరే స్టేట్ వాళ్ళని రాణిస్తలేరు మెయిన్గా. అలాగే మన ఈ నోటిఫికేషన్ ఏం చేశారంటే వాళ్ళు లోకల్ లాంగ్వేజ్ యాడ్ చేసారు. మనం అప్లై చేసేయడానికి అవకాశమే లేదు. ఒకవేళ చేసుకుంటే యూపీ, ఛత్తీస్గఢ్ వచ్చే ఛాయిస్ ఉందంటారు. యూపీ, మన ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఇవి ఎంపీ, వీటి దాంట్లో చేసుకో. మన మహారాష్ట్ర కూడా చేయలేము, మరి మరాఠీ లాంగ్వేజ్ పెట్టిరారు. ఓన్లీ హిందీ లాంగ్వేజ్ చేయడం ఉంటే మన తెలుగు స్టేట్ వాళ్ళు ఆడ అప్లై చేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ 9.2 ఉంది పర్సెంటేజ్ ఉంది, కట్ ఆఫ్ మనకి 95% ఉంది. కాబట్టి ఇక్కడ 92% ఉన్న వాళ్ళకి వచ్చే ఛాయిస్ అంటే దాదాపుగా లిస్ట్ ఉంటుంది. 10 లిస్ట్ ఉంటుంది. ఆ 10 లిస్ట్లో ఏ లిస్ట్లో వచ్చేది చెప్పలేము, కానీ వచ్చే అవకాశం అంటే చాలా తక్కువ, 92% కదా. ఇక్కడ ప్రిఫర్ ఏంటంటే కరోనా బ్యాచ్ వాళ్ళు 10/10 వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు 10/10కి అప్లై చేసుకున్నప్పుడు 9.2 నుండి ఏడొస్తుంది. అవును, రాదండి. అవును, అంతే కదా. మరి ఇక్కడ ఏంటంటే ఇప్పుడు 10/10 ఉన్నా, మీకు 10/10 ఉంది, నాకు 10/10 ఉంది. ఇప్పుడు ఇద్దరికి సేమ్ క్యాస్ట్ రిజర్వేషన్ కూడా ఉంది, కానీ ఇప్పుడు రిజర్వేషన్ సేమ్ ఉన్నాగా మనం ఇద్దరికి ఇయ్యారు కదా. ఒక బియోకి ఒకళ్ళకే ఇస్తారు కదా. ఆడ ఏం చేస్తారు, ఏజ్ ఎవరికి ఎక్కువ ఉన్నది అట్లా చూసి ప్రిపేర్ చేస్తారు. ఓకే, ఇప్పుడు ఇంకోటి ఏంటంటే అదేంటిది రిజల్ట్స్ ఆల్మోస్ట్ ఆగస్ట్ లాస్ట్ వీక్లో వచ్చే ఛాన్స్ ఉంది కదా. అలా ఆల్మోస్ట్ లాస్ట్ వీక్లో వచ్చే ఛాన్స్ ఉంది. సో
వీటి అంటే ఇప్పుడు ఫర్దర్ వెరిఫికేషన్కి మీరు ఇచ్చే సలహాలు ఇవ్వండి, అంతే కదా? ఇప్పుడు ఫస్ట్ వెరిఫికేషన్ అయిపోయినాక 15 days గ్యాప్లో మళ్ళీ మనకు జీమెయిల్కి మెసేజ్ వస్తుందండి. మనకి మెసేజ్ చూసుకోవాలి, మనం సేమ్ మెసేజ్ వస్తుంది. మనకు ఫస్ట్ వెరిఫికేషన్ ఏమొస్తుంది, సెకండ్ వెరిఫికేషన్ కూడా అదే వస్తుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే వాళ్ళు సబ్మిట్ చేసుకుంటారు, మన సర్టిఫికేట్లు ఏమైనా తీసుకో ఫస్ట్ వెరిఫికేషన్లో మనం ఓన్లీ వాళ్ళు స్కాన్ చేసుకొని మనకి ఇస్తారు. సెకండ్ వెరిఫికేషన్ 15 days గ్యాప్లో మనకు మళ్ళీ జీమెయిల్ మెసేజ్ అవుతుంది. సేమ్ ఏమేమి తీసుకోపోవాలి అయ్యే తీసుకోపోవాలి, అక్కడ వాళ్ళు తీసుకుంటారు. ఇంకో చిన్న క్వశ్చన్ అండి గణేష్ గారు, ఇప్పుడు బీపీఎం ఏబిపిఎం డాక్ సేవక్ అని ఉంది కదా, దీంట్లో బీపీఎం బాగుంటుందా ఏబిపిఎం బాగుంటుందా అనే క్వశ్చన్ కూడా మనకు రేజ్ అయింది, అది చెప్పండి. ఇది చాలా మెయిన్ ఇక్కడ ఏంటంటే, ఇది మంచి క్వశ్చన్ అడిగారు మీరు. ఇప్పుడు ఏబిపిఎం బీపీఎం అనేది, ఏబిపిఎం అంటే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, బీపీఎం అనేది బ్రాంచ్ పోస్ట్ మాస్టర్. అంటే ఇప్పుడు ఈ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఉన్నాడా, ఆయన కింద ఏబిపిఎం అంటే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఉంటాడు. ఈయన ఏం చేస్తాడంటే ఓన్లీ లెటర్లు పంచుతాడు. అంటే ఒక బిఓకి 4 villages or 10 villages ఉంటాయి. వీడికి వచ్చినాక ఒకటే ఊరు ఉంటుంది అని అనుకుంటే కాదు. మళ్ళీ ఒక ఎస్ఓకి ఆయన బిఓకి 5 kilometers గ్యాప్ ఉంటుంది అని అనుకోవద్దు. 20 ఉంటుంది, 30 kilometers ఎంత అయినా దూరం ఉంటుంది. ఆ సర్కిల్ ఆయనకు ఒక 5 villages ఇస్తారు డెలివరీ చేయడానికి. ఈయన పని ఏంది, ఏబిపిఎం ఓన్లీ డెలివరీ చేస్తాడు. ఒకవేళ బీపీఎం లేని ఏడలా బీపీఎం డ్యూటీ వచ్చి అకౌంట్ చూసుకుంటారా అండి? బీపీఎం వచ్చి మొత్తం అకౌంట్ చూసుకుంటారు. ఏబిపిఎంకి ఆయనకు సంబంధం లేదు. ఏంటంటే ఈయన ఓన్లీ లెటర్లది ఈయనకి. ఏమైనా అకౌంట్లు ఉంటే అకౌంట్ ఓపెన్ చేయాలన్నా, ఇంకేమైనా క్యాష్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా కూడా బీపీఎం పని అనేది. ఒకవేళ ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఏంది చెప్పాను, బీపీఎం లేడండి, ఏ బీపీఎం ఉండడు. సపోజ్ నేను ఏ బీపీఎం ఉన్నా, ఇప్పుడు నేను నా జోధ్పూర్ లో నాకు బీపీఎం లేడు, ఇప్పుడు 1 year అవుతుంది, నేను బీపీఎం వర్క్ కూడా చేస్తాను. 2 works చేస్తాను అంటే ఒకవేళ 2 వర్క్ ఏబిపిఎం బీపీఎం వర్క్ చేస్తే వాళ్ళకు అలవెన్సెస్ ఏమైనా వస్తాయా? అలవెన్స్ ఏం రావు, వచ్చే అవకాశం కూడా లేదు. మనం లెటర్లు రాసి అలసిపోవాలి తప్ప అవి వచ్చే టైంలో వస్తాయి. ఇప్పుడు డబుల్ డ్యూటీ అన్న నేను 5-6 సార్లు రాసిన, ఇప్పటికి కూడా నాకు ఒక్కసారి కూడా రాలేదు. ఇప్పుడు బీపీఎం ఏ బీపీఎం లేకపోతే బీపీఎం ఉన్నాడు అనుకో, ఆ బీపీఎం కూడా లెటర్లు పంచాలి, అన్ని పనులు చేయాలి. ఇక్కడ ఎవరి పని వాళ్ళు 2 ఉంటే మాత్రం 2 పనులు చేసుకోవాలి వాళ్ళు. ఓకే అండి.